మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం పోలేకమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే గోధుమల లోడ్తో ఉన్న లారీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులో చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం పోలేకమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే గోధుమల లోడ్తో ఉన్న లారీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ కిరణ్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రవితేజ, చెప్పండి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ జాతీయ రహదారిపై ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. 2 భారీ లారీలు ఢీకొనడంతో ప్రమాదం నెలకొంది. అయితే ఢీకొన్న వెంటనే గోధుమల లోడ్తో వెళ్తున్న ఒక లారీకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చాలా వేగంగా వ్యాపించడంతో డ్రైవర్ క్యాబిన్ లోనే ఇరుక్కుపోయాడు. అయితే బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. మృతుడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్ గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం ప్రకారం జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటన్న దానిపైన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణమా, డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక వాహనంలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తిందా అనే అంశంపైన కూడా విచారణ కొనసాగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భారీ శబ్దం విని బయటకు పరిగెత్తుకు వచ్చారు. అప్పటికే లారీ మంటల్లో చిక్కుకుపోయింది. మంటల్లో తీవ్రత కారణంగా ఎవరు దగ్గరికి వెళ్లి ఆర్పే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. ఏదైతే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది వెంటనే సహాయక చర్యలు ప్రారంభించి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. అయితే ఇప్పటికే లారీ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. గోధుమల లోడ్ కూడా పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కూడా ఏర్పడింది. అయితే పోలీసులు వెంటనే ట్రాఫిక్ ను కూడా మళ్లించి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనతో స్థానిక దిగ్బంధులు అయితే మంటలు భారీగా రావడం, పొగలు ఎగిసిపోతుండడంతో కొంతసేపు భయాందోళన నెలకొంది. డ్రైవర్ ను రక్షించలేకపోయిన స్థానికులు కూడా చెప్తున్నారు. ఇటీవల జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా రాత్రి తెల్లవారుజామున వేళల్లో భారీ వాహనాలు వేగ నియంత్రణ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపైన పూర్తి విచారణ అనంతరం వెల్లడే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ రవితేజ.